ఆవులను మన భారతదేశంలో గోమాతగా పిలుస్తుంటారు. ఆవులకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ గోవులు రోడ్లపై వదిలేయటం వలన రక్షణ లేకపోవటం, ఆహారం లేకపోవటం వల్ల రోడ్లపై తిరుగుతూ ఆకలితో కనిపించిన చెత్త, కవర్లు మరియు ఇతర వస్తువులను తినడం వలన అనారోగ్యం పాలై చనిపోతూ ఉంటాయి. రోడ్లపై వేస్తున్న చెత్త మరియు కవర్లు తినడం వలన అవి అరగక కడుపులో పేరుకుపోయి రోగాలను బారిన పడుతున్నాయి. ఇవి నోరు లేని మూగజీవాలు కనుక ఏమీ అడగలేక, ఎవరిని అడగలేక కవర్లు తిని బ్రతుకుతున్నాయి. వీటికి యజమానులు ఉండరా? ఉంటే వీటిని ఇలా ఎందుకు వదిలేస్తున్నారు? వదిలేసి ఈ మూగజీవాల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? వీటి యజమానులు ఉంటే ఇంటి దగ్గర పెట్టి వీటి బాగోగులు చూసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? వదిలేసినందువల్ల రోడ్లపై వాహనాలను మరియు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. మనం ఎన్నో చూస్తున్నాం. రోడ్లపై ఆవులు మనుషులను పొడిచి చంపడం చూస్తున్నాం. వాహనాలు ఢీకొనడం చూస్తున్నాం. వాహనాల నుండి కింద పడి గాయాల పాలవుతున్నారు. మరణాలు సంభవిస్తున్నాయి. వీటి గురించి ఏ అధికారులు కానీ మరియు యజమానులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు ఎలా పోతే మాకెందుకులే, మేము బాగానే ఉన్నాం కదా, రోడ్లపై వారినే గుద్దేది, రోడ్లపై వారిని గత పొడిచేది అని అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రజలు వీటికి భయభ్రాంతులై రోడ్లపై బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. వీటికి ప్రభుత్వం గోశాలలు ఏర్పాటు చేసి ఉన్నారు. అయినా కానీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వీటి బారి నుండి ప్రజలను, వాహనదారులను మరియు ఆవుల ప్రాణాలను రక్షించాలని అధికారులను అవునే ఆవుని కోవటం కాదు, ఆవుని గోమాత అని పిలుస్తారు కదా. మరి అట్లా రోడ్ల మీద కవర్లు అన్ని తింటున్నాయి. వాటికి ఏదన్నా తిండి పెట్టో లేకపోతే ఎడన్నా జాయిన్ చేయటం తెలియ ఉండాలి కదా. గోశాలలో ఉండవుగా, మరి వదిలిపెట్టవచ్చు కదా మీలాంటి వాళ్ళు.